అంటే చాలా మందికి విత్ ఇన్ 1 సెకండ్ 2 సెకండ్స్ లోనే స్పమ్ కారుతుంది, స్పమ్ పడిపోతున్నాయి. అంటే దీన్ని అలాంటి డిసీజెస్ ఎందుకు వస్తూ ఉంటాయి అంటే? దాన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు. దీన్ని ఇదివరకు పూర్వకాలంలో ప్రిమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేవాళ్ళు. ఒకటేమో ఓవర్ ఎక్సైట్మెంట్. వీడికి ఫస్ట్ నైట్ ఉందనుకోండి, వీడు చాలా ఎక్సైట్ అయిపోతాడు. ఆ ఎక్సైట్మెంట్లో ఎడ్రిలిన్ అనే ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది సింపథెటిక్ యాక్టివిటీ అంటారు. తొందరగా దీన్ని మూసేస్తుంటాడు, మెత్తబడిపోతుంది. సో కొంత ఎక్సైట్మెంట్ తగ్గాలి. ఎక్సైట్మెంట్ తగ్గాలంటే వాళ్ళు రోజు రెగ్యులర్గా టచ్లో ఉండాలి, బాడీ టు బాడీ టచ్. ఓకే, మేము ఒక సిరీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇట్లాంటి వాళ్ళ కోసం. మొదట విత్ క్లోత్సే టచ్ చేసుకుంటారు, చేతిలో చేసి కూర్చోవడం. తర్వాత కొంచెం బాడీ టు బాడీ టచ్ అవ్వడం, ఇట్లా గ్రాడ్యువల్గా వాళ్ళు టచ్ అవ్వడం. అప్పుడు కూడా మేము ఏమని చెప్పాం, దట్స్ నాట్ ద ఓన్లీ టచ్ని ఎంజాయ్ చేయడం ముందు నేర్చుకోవాలి. అప్పుడు ఎక్సైట్మెంట్ కొంచెం తగ్గుతుంది. సో ఎక్సైట్మెంట్ తగ్గించేందుకోసమని ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి.